హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాము. ఇది తిరుమలలో డే 3 వ్లాగ్ అనమాట. డే 1 అయితే మేము కొండ నడుచుకొని అయితే ఎక్కాము. ఆ వీడియో అయితే ఉంది. డే 2 స్వామివారి దర్శనం జరిగింది. అలాగే మా పెద్ద బాబు బర్త్‌డే. సో, ఇది డే 3 అనమాట. ఈరోజు మేము మార్నింగే లేచి రెడీ అయిపోయాము. ఇంకా ఆ రోజు మార్నింగ్ ఒకసారి మళ్ళీ ఎళ్లి స్వామివారి గోపురం దగ్గరైనా ఒకసారి దండం పెట్టుకుందాము. ఇంకని చెప్పేసి స్వామివారి టెంపుల్ దగ్గరికైతే వెళ్తున్నాము. ఇక్కడైతే మేము వెళ్ళే దారిలో ఇంకా ఇంకేదో సేవ అయితే జరుగుతుందనమాట. ఇక్కడ ఇదంతా కూడా స్వామివారి మాడవీధులు కదా! అక్కడ మనం చెప్పులతో అయితే నడవకూడదు. చెప్పులు చేత్తో పట్టుకొని అయితే నడవచ్చు గానీ, చెప్పులేసుకొని నడవకూడదు. ఎందుకంటే స్వామివారు అదంతా కూడా మనకి బ్రహ్మోత్సవాల టైంలో కానీ, ఇవన్నీ కూడా స్వామివారు తిరుగుతా ఉంటారు అని మనకి నమ్మకం అనమాట. సో, అందుకని ఆయన ముందు చెప్పులు వేసుకొని మనం నడవకూడదనమాట. సో, మా వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. దానివల్ల ఛానల్ అయితే ముందుకైతే వెళ్తుందనమాట. మేము ఇక్కడికైతే వచ్చాము. కొన్ని వీడియోస్, ఫొటోస్ అవి కూడా తీసుకోవాలనుకున్నాను నేను. ఇంకా అవన్నీ కూడా ఈరోజు తీసుకుందామని చెప్పి వచ్చామన్నమాట. మార్నింగే రావడం వల్ల ఏంటంటే ఇక్కడ స్వామివారికి ఇది పువ్వులు తెచ్చేదనమాట ఆ వెహికల్. సో, అది వస్తున్నప్పుడంతా కూడా ఒక పెద్ద గంట అయితే సౌండ్ వస్తుంది. సో, అలాగే డబ్బులు ఉంటాయి కదా, హుండీ, అది లెక్కించే వెహికల్ వచ్చింది. అలాగే పూలు తీసుకొచ్చే వెహికల్ వచ్చింది. అవి వస్తున్నప్పుడంతా కూడా ఆ ప్లేస్లో అంతా భక్తులు ఎవరైనా ఉన్నా కూడా కొంచెం వాళ్ళని పక్కకి వెళ్ళమని ఆ వెహికల్స్ అయితే లోపలికి వచ్చాయన్నమాట. ఇంకా మేమైతే ఎలా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ముందు రోజు ఏమైందంటే నేను శారీ కట్టుకున్నాను. పిల్లలైతే పట్టు బట్టలన్నీ వేసుకున్నారు. మా హస్బెండ్ కానీ పట్టు పంచ అన్నీ కట్టుకున్నాము. కానీ ఆ రోజు దర్శనం హడావిడిలో మేము ఏమేంటంటే ఎక్కువ ఫొటోస్, వీడియోస్ ఏమీ తీసుకోలేకపోయాము. ఇంకా బయటకు వచ్చేసరికి పిల్లలు కూడా చాలా ఇంకా టైర్డ్ అయిపోయారు. మేము మధ్యాహ్నం 1కి వెళ్తే ఇంకా బ్రేక్ఫాస్ట్ అవి చేసి అన్ని పనులు చూసుకొని వాళ్ళకి లంచ్ కూడా లేదనమాట. నైట్ 8:30 అయిందనమాట. ఇంకా ఆ టైంలో నేను ఫొటోస్ అవి తీసుకుందాం అన్నానంటే వాళ్ళు ఇంకా కోఆపరేట్ చేయరు. ఇంకా వాళ్ళు దర్శనం చేసుకొని లడ్డూలు తీసుకొని ఇంకా బయటకైతే వచ్చేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాము. సో, అందుకని ఆ రోజు ఫొటోస్ అవి అయితే మిస్ అయ్యాను కొంచెం. ఇంకా అందుకని ఈరోజు మార్నింగ్ వెళ్ళి తీసుకుందాము అని చెప్పి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. నైట్ టైమ్ వ్యూ అయితే చూసారు నా వీడియోస్లో, షార్ట్స్లో కానీ. ఇది డే టైం వ్యూ అనమాట. చాలా బాగుంది. డే టైం అయితే ఇంకా లైటింగ్తో ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ చాలామంది రీల్స్ చేసుకునేవాళ్ళు, షార్ట్స్ చేసుకునేవాళ్ళు, యూట్యూబ్లో అందరూ వీడియోస్ తీసుకుంటున్నారు. ఇంకా స్వామి దయ వల్ల మన వీడియోస్ కూడా ముందుకు వెళ్ళాలి అని కోరుకుందాము. మీ అందరి సపోర్ట్ కూడా ఉంటే చక్కగా ఛానల్ కూడా ముందుకు వెళ్తుందన్నమాట. ఇంకా స్వామివారిని ఇక్కడి నుంచి దండం అయితే పెట్టేసుకున్నాము ఫ్యామిలీ అందరం. ఇంక ఇక్కడి నుంచి మేము జపాలి అయితే వెళ్ళాలనుకున్నాం. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో జపాలి చాలా ఫేమస్ అయింది టెంపుల్. యాక్చువల్లీ మేము ముందు వచ్చినప్పుడు మొత్తం అన్నీ చూసేవాళ్ళము. ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా, శ్రీవారి పాదాలు, ఇవన్నీ కూడా ఒక 5-6 ప్లేసెస్ వరకు ఉంటాయి. వెహికల్ మాట్లాడేసుకుని మేము వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం అనమాట. కానీ జపాలి ఎప్పుడు వెళ్ళలేదు. సరే ఇంక ఈసారి ఇవన్నీ ఏం పెట్టుకోకుండా, పిల్లలు కూడా కొంచెం టయర్డ్ అయి ఉన్నారు, కొండది నడుచుకుని ఎక్కి ఉన్నారు కదా, ఇంక ఎక్కువ నడక ప్రోగ్రాం పెట్టానంటే వాళ్ళు ఇంకా నడవలేరు. సో, అందుకని చెప్పి మేము జపాలి ఒకటే పెట్టుకున్నాము ఈ ట్రిప్లో. ఇంకా అక్కడికి ఏంటంటే ఒక వెహికల్ క్యాబ్ మాట్లాడేసుకున్నాము. ఆయననే మాకు జపాలి తీసుకొచ్చి ఇంకా ఆ రోజు మాకు రిటర్న్ జర్నీ కూడా అనమాట. స్టేషన్కి తీసుకెళ్ళేలాగా మాట్లాడుకున్నాము. సో, మేము ఇక్కడైతే దేవుడి దండం పెట్టేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేసేసి మేము జపాలి అయితే స్టార్ట్ అయ్యాము.
మనకి ఇక్కడ తిరుమలలో టెంపుల్స్ ఇవన్నీ ఎంత ఫేమస్ ప్లేస్, ఫుడ్ కూడా అంతే ఫేమస్ అండి. చాలా మంచి ఫుడ్ అయితే దొరుకుద్ది. ఫుడీస్ అందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాము. ఫుడ్ అంతా కూడా ఏదైతే మిస్ అవుతామో అవన్నీ తింటామన్నమాట. మెయిన్ ఇక్కడ గోబీ ఫ్రైడ్ రైస్, గోబీ మంచూరియా, గోబీ రైస్ ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అనమాట. లెమన్ రైస్, టొమాటో రైస్ ఇవన్నీ బాగా ఫేమస్. పరోటాస్, కర్రీస్, పూరి, ఇడ్లీ, వడ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి టేస్ట్. సో మనం తిరుమల ట్రిప్ డివోషనల్ ట్రిప్ అయినా మనం దేవుడి భక్తితో పాటు ఫుడ్ని కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే బాదం మిల్క్ కూడా చాలా ఫేమస్ ఇక్కడ. బాదం మిల్క్ కూడా తాగుతూ ఉంటారు. ఇంకా మేమైతే ఫ్యామిలీ ఫుడీస్ కాబట్టి మేము ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. నేను ఈ సమ్మర్లో బాగా ఫుడ్ తిని చాలా చబ్బీగా కూడా అయిపోయాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా జిమ్ అది జాయిన్ అవ్వాలనుకుంటున్నాము. ఆ వ్లాగ్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను చూడండి. సో ఇక్కడ మేమైతే జపాలి రీచ్ అయిపోయాము. ఇక్కడ మీరు చూస్తుంటే మేము తిరుమలలో పొంగల్ తిన్నాం. పొంగల్ వడ బాగా ఫేమస్ అనమాట. పొంగల్ వడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము. చాలా ఎక్కువ ఇచ్చాడు. ఇంకా అది తినేసరికి మాకు లంచ్ కూడా తినేంత ఆకలి వేయలేదనమాట. ఇంకా పిల్లలైతే దోశ అవి తిన్నారు. తర్వాత ఇంకా జపాలి అయితే వచ్చేసాము. ఇక్కడైతే కొంచెం ఒక 200-300 మెట్లు అయితే ఉంటాయి, నడక అయితే ఉంటుంది. సో ఇక్కడైతే ఎంత బాగుందో మాటల్లో అయితే చెప్పలేనండి. క్లైమేట్ కానీ, అట్మాస్ఫియర్ కానీ, ఎంత ఎండున్నా కూడా అక్కడ చల్లగా అనిపించింది. చుట్టూ ఒక అడవి ప్రాంతంలో ఉంటుందన్నమాట ఈ టెంపుల్. స్టెప్స్ ఉంటాయి, చాలా లోపలికి నడవాల్సి ఉంటుందన్నమాట. దారి పొడుగునా మనకి తిరుమల కొండ ఎక్కేటప్పుడు కూడా ఇలా మజ్జిగలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. ఇంకా దారి పొడుగుని ఇవన్నీ అమ్ముతారనమాట. ఇక్కడ చెట్లు చూస్తే ఒకటి ఒకటి ఇలా కలిసిపోయినట్టు ఒక మనకి ఆర్చ్ లాగా ఫామ్ అయ్యాయి అన్నమాట. వెళ్ళే దారి అంతా కూడా చాలా బాగుంది. ఫొటోస్, వీడియోస్ అందరూ తీసుకుంటున్నారు. ఈ మధ్యన రీసెంట్ టైమ్స్లో అందరూ సెలబ్రిటీస్ కూడా జపాలి వెళ్తున్నారు కదా. కానీ ఇక్కడ హనుమాన్ అయితే చాలా పవర్ఫుల్ అండి. అసలు మెయిన్ స్టోరీ ఏంటంటే మనకి రామాయణం శ్రీరాముడు వనవాసం చేసే టైంలో హనుమంతుల వారు ఇక్కడ తపస్సు చేశారు అని మనకి స్టోరీ అన్నమాట. సో ఇక్కడ ఆయన ఇది అంతా కూడా పవర్ ఉంటుంది. చాలా పవర్ఫుల్ ప్లేస్, చాలా పాజిటివ్ ప్లేస్ అన్నమాట. ఇంకా అక్కడికి వెళ్తే దారిలో మనకి మంకీస్ కూడా కనిపిస్తాయి. ఇంకా అవన్నీ కూడా మేము చూసి వాటికి కొంచెం ఫీడింగ్ అవి ఇస్తున్నారు, అన్ని బనానాస్ ఇలాంటివన్నీ కూడా. కానీ అవి ఏమీ చేయట్లేదు, ఎవరి దగ్గరికి రావట్లేదు. మనం ఏమైనా పెట్టినా కూడా తీసుకొని తింటున్నాయి, కానీ ఎవరి దగ్గరికి రావట్లేదు. జనరల్గా అంటే భయపడతాం కదా, సో అలా ఏమీ లేదు. ఇంక ఇదంతా కూడా వే అనమాట, వెళ్ళే దారి అనమాట.
మేము అలా నడుచుకుంటూ ఇంకా టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాము. అందరూ కూడా వస్తున్నారండి టెంపుల్. తిరుమల వచ్చిన వాళ్ళందరూ కూడా జపాలి వస్తున్నారు. ఇక్కడైతే కోనేరు ఉంది. స్వామివారి టెంపుల్ ఎదురుంగా అయితే కోనేరు ఉంది. అందులో ఫిషెస్ ఉన్నాయి. చాలా బాగుంది అసలు. ఈ అట్మాస్ఫియర్ కొబ్బరి చెట్లు, చెట్లు పెద్ద పెద్ద చెట్లు, చుట్టూ అడవి అసలు ఎంత బాగుందంటే క్లైమేట్ కానీ ఎంత ఎండనో మీకు అక్కడ తెలీదనమాట. అసలు చాలా బాగుంది. అసలు అది కూడా చాలా చిన్న మాటే ఫొటోస్‌కి కానీ, వీడియోస్‌కి కానీ చాలా బాగుంది. అలాగే ఒక మంచి పాజిటివ్ వైబ్ నిజంగా అసలు ఇలాంటి టెంపుల్స్ అయితే మిస్ అవ్వకుండా అందరూ చూడాల్సిన ప్లేస్‌లండి. ఇలాంటి మన ఓల్డ్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి ఒక చరిత్ర గల టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ఉంటాయి. కానీ ఇలాంటివైతే కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడాలి. ఎవరైనా తిరుమల వెళ్ళినప్పుడు జపాలి అయితే కంపల్సరీ విజిట్ చేయండి. ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అనమాట. మనం ఆ అడవుల్లోంచి స్టెప్స్ ఎక్కుకుంటూ వచ్చి, ఇక్కడ టెంపుల్ అంతా కూడా చూసుకొని, ఇక్కడ పక్కనైతే కొండలా కూడా ఉంది. అక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట. అక్కడ ఎక్కి అందరూ ఫొటోస్, వీడియోస్, రీల్స్ అన్నీ చేసుకుంటున్నారు. మేము కూడా పైకైతే ఎక్కామన్నమాట. చాలా సేఫ్టీగా ఉంది. అసలు ఎటువంటి భయము లేదనమాట. అదే కదా మనకి స్వామివారు ఉన్న నిదర్శనం అసలు. ఇక్కడైతే లైన్ చిన్నగా ఉంది కానీ ఫాస్ట్గానే మూవ్ అవుతుంది. మేము వెళ్ళింది మండే అనమాట. సో ఇంకా ట్యూస్డే అయితే స్వామివారికి అభిషేకాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ షాప్స్లో ఏంటంటే తమలపాకులతో దండ ఇవన్నీ కూడా సేల్ చేస్తున్నారు. మనం అవన్నీ తీసుకొని కావాలంటే స్వామివారికి అర్పించవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ అయితే లోపలికి వెళ్ళి లైన్లో దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా ఆ రోజు పిల్లలు చాలా టయర్డ్ అయిపోయారు. ముందు రోజు నడక ఎక్కువ ఉంటుంది మనకి తిరుమల అంటేనే. వాళ్ళు ఇంకా జపాలి కొండ కూడా నడిచెక్కేసరికి ఇంకా చాలా దాహం వేసేసి ఇంకా నీరసం అయిపోయి వాళ్ళు చాలా పాపం నడవలేకపోయారనమాట. వాళ్ళకి ఇంకా కూర్చోబెట్టి లైన్లో నేనే నడుచుకుంటూ వెళ్ళి దగ్గరికి వెళ్ళాక వాళ్ళని పిలిచాను అనమాట. ఇక్కడైతే స్వామివారి బొట్టు, ఇక్కడైతే డబ్బులు నిలబెడుతున్నారు అందరూ. బొట్టు తీసుకొని పెట్టుకుంటున్నారు. ఇక్కడ అంటే ఈ చెట్టే స్వామివారి రూపంలో అలా ఉందన్నమాట, హనుమంతుడు రూపంలో. సో ఇక్కడైతే అందరూ దీపాలు దండం పెట్టుకుంటున్నారు. ఇక్కడైతే మేము దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. లోపలికైతే ఎక్కడ కూడా మనకి టెంపుల్స్‌లో ఫోన్స్ అలౌ చేయరు. ఒకవేళ అలౌ చేసినా కూడా నాకు దేవుడికి డైరెక్ట్‌గా వీడియోలు, ఫోటోలు తీయాలంటే చాలా భయం అన్నమాట. అంటే అది కరెక్ట్ కాదు అనిపిస్తూ ఉంటుంది టెంపుల్స్‌లో లోపల వీడియోలు తీయడం. ఇంకా అక్కడి నుంచి మేము బయటకు వచ్చేసి కొన్ని
హనుమంతుడివి. ఇంకొక ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, మేము ఇలా టెంపుల్‌లోకి వెళ్తున్నాము. హనుమంతుడిది ఒక జెండా లాంటిది పైనుంచి పడిందనమాట. వాళ్ళు డెకర్‌కి అది పెడతా ఉంటారు గదా! సో, అది ఎక్కడి నుంచి పడిందో ఇంకా మేమైతే స్వామియే మనకిచ్చారు అని చాలా హ్యాపీగా అనిపించింది. అదైతే తెచ్చుకున్నాము. ఇంకా కార్‌కి గానీ ఎక్కడన్నా మనం కట్టుకుందాము అని చెప్పి ఇలా జస్ట్ స్వామివారి టెంపుల్‌లోకి అడుగు పెట్టాము. అలా పైనుంచి మా మీద పడింది. చాలా అనిపించింది. ఇంకా అక్కడ దర్శనం అది చేసుకొని ఇంకా బయటకొచ్చి ఇక్కడ పక్కన కొండ అని చెప్పాను కదా! ఇక్కడే అనమాట. సో, ఇది మేము ఫోటోస్, వీడియోస్ అయి తీసుకున్నాము పిల్లలతో. పిల్లలతో మనకు అన్నీ ఇవన్నీ మెమరీస్ అండి. వాళ్ళు పెద్దోళ్ళైపోతే ఇవన్నీ మళ్ళీ వాళ్ళు మర్చిపోతారు. ఇంకా చిన్నప్పుడు ఇవన్నీ వాళ్ళకి తెలియాలని చెప్పి అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాననమాట. ఇంకా కొండెక్కి ఫొటోస్ అవి తీసుకొని ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. ఆ రోజు నైటే మాకు ట్రైన్ అనమాట. మేము రేణిగుంట టు చర్లపల్లి మాకు ట్రైన్ దొరికింది. సో, తిరుమల కూడా కాదు, రేణిగుంటకి వెళ్ళాలి. ఇంక ఇక్కడ ఏంటంటే వీళ్ళు నాకు ఎక్కువ వీళ్ళు ముగ్గురు ఒకటి, నేను ఒకటనమాట. ఏదో ఒకటి అంటూ ఏడిపిస్తూ ఉంటారు. ఇంకా నేను రిటర్న్ వచ్చేటప్పుడు అయితే అలిగేసి కూర్చున్నాననమాట. అందుకని నాకు అలా వీడియో తీశారు. ఇంకా వాళ్ళతో మాట్లాడకుండా ఫాస్ట్‌గా వచ్చేసాననమాట. ఇంకా తర్వాత ఇంకా కామనే కదా ఇవన్నీ. ఈ మ్యాంగోస్ అయితే మనకి దారి పొడుగునా అమ్ముతారండి. తిరుమలలో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఉప్పు, కారం పెట్టిస్తారు. మనకి ఎక్కువ దాహం వేస్తది కదా సమ్మర్‌లో ఇలా నడిచి. అవి తింటే మనకి ఆ దాహం అనేది తగ్గుతుందనమాట. సో, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఫుడ్‌కైతే మన తిరుమలలో కరువే ఉండదసలు. ఎక్కడ అడుగడుక్కి దొరుకుతూనే ఉంటాయి. కూల్ డ్రింక్స్ గానీ, వాటర్ గానీ, మజ్జిగలు గానీ, ఇట్లాంటి ఫ్రూట్స్ గానీ ఎవ్రీథింగ్ దొరుకుతాయి. సో, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏ టైంలో ఉన్నా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మనకి ఆ స్వామి పిలుపు రావడమే లేట్ అనమాట. ఇంకా మేమైతే రిటర్న్ జపాలి దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోతున్నాము. 2కి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోవాలనమాట. మా ట్రైన్ 4కే ఉంది. ఇంకా రేణిగుంట కూడా వెళ్ళాలి. ఎవ్రీథింగ్ మేము మార్నింగే సర్దేసుకొని లగేజ్ ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాము. ఇంక రూమ్‌కి వెళ్ళి డ్రెసెస్ మార్చుకొని ఇంకా అదే క్యాబ్ ఆయన కదా! ఆయన ఒక అరగంటలో లంచ్ చేసుకొని వచ్చేసారనమాట. సో, అక్కడి నుంచి మేము కొండ అయితే ఇంకా ఎక్కేటప్పుడు అయితే నడుచుకొని ఎక్కాం కాబట్టి దిగేటప్పుడు కూడా పిల్లలకి అన్నీ చూపించుకుంటూ కొండ అయితే దిగామనమాట.
సో అలా మేము కూడా జపాలి హనుమాన్ మందిరం అయితే వెళ్ళి దర్శించుకొని స్వామిని ఇంకా రిటర్న్ అవుతున్నాము. నేను కూడా యూట్యూబ్లో చూశాను, చాలా వీడియోస్ అయితే చూసి ఇంకా మిగిలిన ప్లేసెస్ అన్నీ కాకపోయినా ఇదైతే వెళ్ళాలి అని అనుకున్నాను అనమాట. ఇంకా మేము రిటర్న్ వచ్చేసి డ్రెస్సెస్ అన్నీ మార్చేసుకుని కంఫర్ట్గా ఉండే డ్రెస్సెస్ అయితే వేసేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి పిల్లలు బొమ్మలు ఇవన్నీ కావాలని అడుగుతున్నారు 2 డేస్ నుంచి. వాళ్ళకు కూడా కావాల్సిన బొమ్మలు తీసుకొని నేను కూడా ఇంట్లోకి, మనం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా పసుపు కుంకుమ, మ్యారేజ్ అయిన లేడీస్ అయితే పసుపు కుంకుమ గాజులు కొనుక్కోవాలంటారు కదా. ఇంకా అలా నేను కూడా బ్యాంగిల్స్ అవి తీసుకుని ఇంకా మా వెహికల్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి కొండ అయితే దిగిపోతున్నాం అనమాట. సో ఇవన్నీ కూడా నేచర్ ఎంత బాగుంటుందంటే హిల్ స్టేషన్ అవ్వడం వల్ల చెట్లు ఇవన్నీ కూడా పిల్లలకి చూపించుకుంటూ అలా మేమైతే కొండ దిగిపోయాము. ఇక్కడ ఇంకా నడిచే ఎక్కేవాళ్ళ అసలు అది నెవర్ ఎండింగ్ అనమాట. 365 డేస్ స్వామివారికి భక్తులు అనేది వస్తూనే ఉంటారు. ఈ రూట్ అంతా మనం నడిచామని చెప్పి పిల్లలకి అవన్నీ చూపించుకుంటూ ఫొటోస్ వీడియోస్ అవి తీసుకొని ఇంకా అలా మేము కొండ అయితే దిగిపోయాము. కొండ దిగడానికి కూడా ఒక స్పీడ్ లిమిట్ అనేది ఇస్తారు. ఆ టైం లోపలే దిగాలి వాళ్ళు. దానికన్నా ముందు వచ్చేసినా కూడా వాళ్ళు నన్ను అలౌ చేయరనమాట. సో మాది కూడా కొంచెం ముందు వచ్చేయడం వల్ల పక్కన ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేసి అప్పుడు మేము దాటామన్నమాట. సో ఇది ఒక సేఫ్టీ మనకనమాట. ఫాస్ట్గా ఈ హిల్ స్టేషన్స్లో ఫాస్ట్గా డ్రైవ్ చేయకుండా డ్రైవర్స్కి వాళ్ళకి ఒక 1 అవర్ టైం లిమిట్ అనేది ఇస్తారు దిగేటప్పుడు. సో ఆ టైంలోనే వాళ్ళు ఎక్కడమన్నా దిగడమన్నా చేయాలన్నమాట. సో అంటే స్పీడ్ అనేది తగ్గించుకొని ఆ టైంలో వెళ్ళాలి. సో ఫాస్ట్గా వచ్చినా కూడా వాళ్ళని ఎంటర్ చేయాలన్నమాట. సో ఇలా దిగేటప్పుడు మనకు ఒక కొండ వ్యూ అనేది బాగా కనిపిస్తుంది. గరుడ పక్షి షేప్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో సో అదొక అనుభూతి అంతే, ఒక ఎక్స్పీరియన్స్. తిరుమల వెళ్ళి రావడం అనేది అందరూ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు నాకు తెలిసి. సో ఇంకా అవ్వబోతూ ఉంటారు, వెళ్ళని వాళ్ళు ఎవరైనా కూడా వెళ్తూ ఉంటారు. సో అలా మాకు కూడా ఆ స్వామి అనుగ్రహంతో ఆయన పిలుపు వచ్చింది. వెళ్ళి 3 రోజులు చక్కగా అన్ని దర్శనాలు బాగా చేసుకొని బాగా టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికైతే మంచి మెమరీస్తో మంచి హ్యాపీ ఫీలింగ్తో ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. ఇంకా మేము అలా అయితే కొండ దిగిపోయాము, దగ్గరగా వచ్చిందనమాట. సో మేము రేణిగుంట వెళ్ళాము. అక్కడి నుంచి మా రిటర్న్ ట్రైన్ చర్లపల్లి. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ మా పిల్లలు ఏంటంటే వాళ్ళకి బాగా బాండ్ ఎక్కువైపోయింది దేవుడితో. కష్టపడి కొండెక్కి 3 డేస్ కూడా ఒక డివోషనల్ మూడ్లో ఉన్నారు కదా. అసలు దిగడానికి బాగా ఏడ్చాడు మా చిన్నోడైతే. ఇంకా నాకైతే షాకింగ్గా అనిపించింది, రానంటున్నాడు. ఇద్దరు కూడా అలాగే. ఇద్దరికి స్వామి బ్లెస్సింగ్స్ ఉంటే ఎంత మనం నెక్స్ట్ మంతే వద్దాము అలా అని చెప్పి సర్ది చెప్పుకొని ఇంటికైతే తీసుకెళ్ళాను అనమాట. చాలా ఏడ్చేశాడు. ఇంకా ట్రైన్లోకి అయితే మేము స్నాక్స్ తీసుకున్నాం, మాకు అదే డిన్నర్ అనమాట. ఇంకా బ్రెడ్ ఇవన్నీ తీసుకున్నాము. ఇంకా మార్నింగే ఇంటికైతే మేము 6:37 కల్లా ట్రైన్ దిగిపోయి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాము. ఇలా మా ట్రిప్ అనేది హ్యాపీగా ఎండ్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కమింగ్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే వస్తున్నాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.